ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి 27th డిసెంబర్ 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ అండ్ పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. సో నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మీటింగ్కే కాదు, గడిచిన 2 మీటింగ్లకి కూడా ఆయనే అధ్యక్షత వహించారు. మన దేశంలో ఉండే చీఫ్ సెక్రటరీస్తో ఆయన మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారండి ఎవ్రీ ఇయర్ కూడా. అండ్ 2023 డిసెంబర్ 28 to 29 ఈ 2 డేస్లో ఢిల్లీలోని ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సుకు ఆయన అధ్యక్షత వహిస్తారు. సో ఫస్ట్ మీటింగ్ 2022 జూన్లో ధర్మశాలలో, రెండవది 2023 జనవరిలో, అండ్ ఇప్పుడు మూడవది ఇదే సంవత్సరంలో ఈ ఇయర్లో కండక్ట్ చేస్తున్నారండి. 3 రోజుల జాతీయ సదస్సు అనేది ఈజ్ ఆఫ్ లివింగ్లో బేస్ చేసుకొని ఈ మీటింగ్ జరుగుతుందంట. తర్వాత సెకండ్ వన్, భారతదేశపు మొదటి ఏఐసిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి లక్నో అండి. ఓకే, చూడండి, నవాబుల నగరంగా పేరుంది దేనికి? లక్నో సిటీకి. ఇది భారతదేశపు తొలి ఏఐసిటీగా అభివృద్ధి చేయబోతున్నారట. నోయిడా ఎప్పటికీ ఐటీ హబ్గా ఉద్భవించింది కదా, అదే లైన్లో ఇప్పుడు లక్నోని టైర్ 2 సిటీస్లో ఐటీ హబ్గా ఉంది ఆల్రెడీ. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారము 2022 సంవత్సరంలో గ్లోబల్ ఏఐ మార్కెట్ పరిమాణము $137 బిలియన్ అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏఐసిటీ అభివృద్ధి కోసం ఆసక్తి వ్యక్తీకరణ చూపించిందనమాట. కాబట్టి ఫ్యూచర్లో దీన్ని ఏఐసిటీగా డెవలప్ చేయబోతున్నట్లుగా ఇండైరెక్ట్గా అనౌన్స్ చేశారనమాట. ఓకే, తర్వాత థర్డ్ వన్, బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమేజింగ్ ఇండియాస్ ఎకానమిక్ ఫ్యూచర్. ఈ పుస్తక రచయిత ఎవరు? ఓకే, మనకి ఈ పుస్తకంలోనే ఉంది. ఈ పుస్తకం ఏం చెప్తోంది మనకి అనేది. అయితే ఆన్సర్ వచ్చేసి రఘురామ్ రాజన్ అండి. ఎవరండి రఘురామ్ రాజన్? ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ అండి ఆయన. ఓకే, ఈయన ఇప్పటికే చాలా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో ఇప్పుడు ఈ పుస్తకం లేటెస్ట్ బుక్ అనమాట. ఓకే, చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొత్త పుస్తకం బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమేజింగ్ ఇండియాస్ ఎకానమిక్ ఫ్యూచర్, దీన్ని రీసెంట్గానే రిలీజ్ చేశారు. ఈ పుస్తకాన్ని రఘురామ్ రాజన్ గారు సహచర ఆర్థికవేత్త రోహిత్ లాంబా హెల్ప్తో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం మన ఇండియా యొక్క ఆర్థిక అభివృద్ధి భవిష్యత్తు గురించి చెబుతోందండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, కుడుంకులో అణువిద్యుత్ ప్లాంట్ యొక్క భవిష్యత్తు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి సంబంధించి భారతదేశము ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఓకే, ఆన్సర్ వచ్చేసి రష్యా అండి. తమిళనాడులో ఉన్న కుడంకులం అణువిద్యుత్ ప్లాంట్ యొక్క ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి సంబంధించిన యూనిట్లు ఇంకా నిర్మించడానికి, అంటే ఉత్పత్తి చేయడానికి కావాల్సిన యూనిట్లు నిర్మించడానికి, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కావాల్సిన యూనిట్లని నిర్మించడానికి సంబంధించిన ఒప్పందాలపై ఇండియా అండ్ రష్యా మధ్య ఒప్పందాలు అయితే జరిగాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 5 రోజులు, అంటే 25 నుండి 29 వరకు కూడా రష్యా పర్యటనలో ఉన్నారండి. ద్వైపాక్షిక ఆర్థిక సహకారంపై ఉప ప్రధాని డేనిస్ మంటూరోవ్తో సమావేశమైన తరువాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు కుడంకులో అణువిద్యుత్ ప్లాంట్ ఒప్పందాన్ని అనౌన్స్ చేశారు. ఇరువురు నేతల సమక్షంలో అణుశక్తి, ఔషధం, వైద్య పరికరాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ఇంకా కుడుంకులో అణువిద్యుత్ ప్లాంట్ గురించి చూసుకుంటే దీన్ని మనం ఇక్కడ షార్ట్కట్లో కేఎన్పిపి అంటాము. సో రష్యా సాంకేతిక సహకారంతో తమిళనాడులోని దీనిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం మార్చి 2002లో స్టార్ట్ అయింది. కుడుంకులో అణువిద్యుత్ ప్లాంట్ యొక్క ప్రారంభ విద్యుత్ యూనిట్ ఫిబ్రవరి 2016 నుండి స్థిరంగా పనిచేస్తుంది. 1000 మెగావాట్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. అండ్ ఈ కుడంకులం అణువిద్యుత్ ప్లాంట్ భారతదేశపు అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం అండి. ఇది తమిళనాడులోని తిరువన్లేలి జిల్లాలో చెన్నైకి దక్షిణాన 650 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యొక్క ప్లాంట్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అభివృద్ధి చేస్తున్నారండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఏ రాష్ట్రంలో గంగా నదిపై 4.56 కిలోమీటర్ల పొడవైన కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? అంటే బీహార్ అండి. బీహార్లోని దిగా మరియు షోనాపూర్లను కలుపుతూ గంగా నదిపై 4.56 కిలోమీటర్ల పొడవు 6 లేన్ల కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందండి. 6 లేన్లో అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్లు బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయము 3,604.45 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో సివిల్ నిర్మాణానికి 2
1233.81 కోట్లకు ఖర్చు పెడతారంట. ఓన్లీ సివిల్ అంటే కన్స్ట్రక్షన్కి ఓన్లీ. మిగతా హంగుల కోసం మిగతా డబ్బులు ఖర్చు అవుతాయి. దీని నిర్మాణంతో రాష్ట్రంలో ట్రాఫిక్ వేగంగా సులభతరం అవుతుందంట. తర్వాత 6th వన్, కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని ఎంతకు విక్రయించనుంది. ఇక్కడ ఈ పడింది, బట్ ఏ అనేది పడాలి. ఓకే, సో ఎంతకు విక్రయించనుంది అంటే 25 రూపాయలకండి. సో ఇప్పటికే మనకి భారత్ బ్రాండ్ పేరుతో పప్పుని, గోధుమ పిండిని మనకు అందిస్తున్న భారత ప్రభుత్వము ఫ్యూచర్లో, ఓకేనా, ఫ్యూచర్లో అంటే మేబీ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అంటే జనవరి, ఫిబ్రవరి ఈలోపు భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని కేవలం 25 రూపాయలకి విక్రయించబోతుందన్నమాట. సో దీనికి సన్నాహాలు అయితే చేస్తున్నారంట. సో దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటు కిలో బియ్యం ధర క్రితం ఏడాదితో పోలిస్తే 14.1% పెరిగింది. దీన్ని లెవెల్ చేయడానికి, సో అందరికీ అందుబాటులో ఉంచడం కోసం గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుందండి. అంటే రైతుల నుండి నేరుగా కొని వాటిని గవర్నమెంటే అమ్ముతుంది అనమాట. ఓకే, ప్రస్తుతం భారత్ బ్రాండ్ కింద 60 కిలోల శనగపప్పు 27.50 రూపాయలకి, కిలో శనగపప్పు 60 రూపాయలకి, కిలో గోధుమ పిండి 27.50 పైసలకి అమ్ముతోంది భారత ప్రభుత్వం. ఇదంతా కూడా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళకున్న 2000 రిటైల్ పాయింట్ల ద్వారా వీటిని ఫ్యూచర్లో అమ్ముతారనమాట. ఇప్పటికే పప్పుని, గోధుమ పిండిని అమ్ముతున్నారు. దాని ప్లేస్లో ఇప్పుడు రైస్ను కూడా తీసుకొస్తారంట ఆ లిస్ట్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత 7th వన్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో 445 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. నవరత్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో తదుపరి తరం డైల్ 112 ప్రాజెక్టు కోసం 445 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. సో డైల్ 112 ప్రాజెక్టు కోసం సమగ్రమైన అత్యాధునిక హార్డ్వేర్, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ టూల్స్ని తయారు చేస్తారనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే ఉత్తరప్రదేశ్కి కావలసిన డైల్ 112 ప్రాజెక్టు కోసము ఈ నవరత్న అంటే ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది పనిచేస్తుంది. అందుకోసం కేవలం వీళ్ళిద్దరి మధ్య 445 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. నెక్స్ట్ 8, ఏ ప్రాంతం అండి ఇది? ఏ ప్రాంతం యొక్క ముస్లిం లీగుకు చెందిన మసరత్ ఆలం వర్గాన్ని 5 ఏళ్ల పాటు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించింది. చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు మీకు రీసెంట్ ఎగ్జామ్స్లో, సెంట్రల్ ఎగ్జామ్స్లో మిమ్మల్ని కానీ కొంచెం క్రిటికల్ చేయాలి అనుకుంటే పేపర్ని ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. ఎందుకంటే చాలామంది వీటి మీద టార్గెట్ పెట్టరు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్కి చెందిన ముసరత్ ఆలం వర్గాన్ని, ఒక సమూహాన్ని 5 ఏళ్ల పాటు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బ్యాన్ చేసింది. ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ ముసరత్ ఆలం ఫ్యాక్షన్ అంటారు దాన్ని ఉపా చట్టం కింద ఇది ఒక చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటిస్తూ బ్యాన్ చేసిందండి. ఈ సంస్థ దాని సభ్యులు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతునిస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రేరేపించే దేశ వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని అయితే చెప్పుకొచ్చింది. నెక్స్ట్ 9, జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి జస్టిస్ చంద్రశేఖర్ అండి. జార్ఖండ్ హైకోర్టుకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ గారు అయితే అపాయింట్ అయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్ మిశ్రా 62 ఏళ్ల వయసులో పదవి విరమణ చేశారు. ఆయన ప్లేస్లో జస్టిస్ చంద్రశేఖర్ గారిని అయితే అపాయింట్ చేశారనమాట. సో జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్ డిసెంబర్ 29న యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు తీసుకుంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 ఏళ్ల వయసులో పదవి విరమణ చేస్తారు. అదే హైకోర్టు న్యాయమూర్తులు అయితే 62 ఏళ్ళకే పదవి విరమణ చేయాల్సి ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ 10, ఫోర్బ్స్ 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో పివి సింధు ఎన్నో స్థానం దక్కించుకుంది లేదా సంపాదించింది అంటే 16వ స్థానం అండి. భారత స్టార్ షట్లర్ పివి సింధు ఇంకొకసారి అత్యధికంగా సంపాదించిన అంతర్జాతీయ మహిళా క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకుంది. 2023లో కూడా ఆమెకు 59 కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్తో కలిసి 16th ప్లేస్ సంపాదించుకుందండి. గత ఏడాది కూడా ఇంతే ఆదాయాన్ని సంపాదించిన సింధు 12వ స్థానంలో ఉంది. 2018లో 70 కోట్లతో సింధు ఫోర్బ్స్ జాబితాలో అత్యున్నతంగా 7వ స్థానాన్ని దక్కించుకుంది. 2023లో దాదాపుగా 198 కోట్ల ఆదాయంతో టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్ అగ్రస్థానంలో ఉంది. ఇగా స్వైటెక్ వచ్చేసి టాప్లో ఉంది ప్రజెంట్.
మొత్తానికి బ్యాడ్మింటన్ క్రీడను కెరీర్గా ఎంచుకొని 100 కోట్లు సంపాదించవచ్చని తెలుగు తేజం పివి సింధు చెప్తుంది. నెక్స్ట్ 11, ఏ జట్టు మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు? ఆన్సర్ వచ్చేసి దక్షిణాఫ్రికా అండి. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ వచ్చే నెల ప్రారంభంలో అంటే జనవరి స్టార్టింగ్లో భారత్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత తన క్రికెట్ కెరీర్కి, ఇంటర్నేషనల్ కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 84 టెస్టుల్లో 13 సెంచరీలతో 5,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఎల్గర్ జనవరి 3 నుంచి కేప్ టౌన్లో న్యూజిలాండ్లో తన చివరి టెస్ట్ ఆడతారు. నెక్స్ట్ 12, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాట్స్మెన్ ఎవరు? విరాట్ కోహ్లీ అండి. భారత్ వెటర్నర్ అంటే ప్రముఖ బ్యాట్స్మెన్, భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో ఈ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అతను భారత కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి ఇప్పుడు మనోడు ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాడు. డబ్ల్యూటీసీ అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనమాట. 26 టెస్టులు ఆడిన రోహిత్ ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్లో 2,097 పరుగులు చేశాడు. విరాట్ 35 టెస్ట్ మ్యాచ్ల్లో 57 ఇన్నింగ్స్లో 2,101 పరుగులు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ 13, అంటువ్యాధి సంసిద్ధత అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 27 అండి. డిసెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినంగా పాటిస్తారు. మహమ్మారిపై అవగాహన పెంచడం ఈరోజు లక్ష్యం. ఇది సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, శాస్త్రీయ జ్ఞానాన్ని పంచుకోవడం, అంతర్జాతీయంగా ఉత్తమ పద్ధతులను ఒకరికొకరు మార్పిడి చేసుకోవడానికి చెప్తోంది. అయితే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 7 డిసెంబర్ 2020 ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానం డిసెంబర్ 27ని అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినంగా ప్రకటించిందంటే కోవిడ్ టైంలో అనమాట. కోవిడ్ టైం అనేది ఒకరి నుండి ఒకరికి సోకుద్ది కాబట్టి అలా సోకకుండా మనం ఎలా ఉండాలి, అండ్ అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాంటి వాటి కోసం అనేది తెలియజేయడం కోసం ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇది ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే మోదీ. భారతదేశపు మొదటి ఏఐసిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారంటే లక్నో. బ్రేకింగ్ ది మౌల్డ్ రీఇమేజినింగ్ ఇండియన్ ఎకానమిక్ ఫ్యూచర్ పుస్తక రచయిత ఎవరంటే రఘురామ్ రాజన్. కుడంకుల అణువిద్యుత్ ప్లాంట్ యొక్క భవిష్యత్తు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి సంబంధించి భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందంటే రష్యా. అండ్ తర్వాత ఏ రాష్ట్రంలో గంగా నదిపై 4.50 కిలోమీటర్ల పొడవైన కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటే బీహార్. కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని ఎంతకు విక్రయించనుందంటే 25 రూపాయలకి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో 445 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసిందంటే ఉత్తరప్రదేశ్. ఏ ప్రాంతం యొక్క ముస్లిం లీగ్కి చెందిన ముసరత్ ఆలం వర్గాన్ని 5 ఏళ్ల పాటు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధించిందంటే జమ్మూ కాశ్మీర్. జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ చంద్రశేఖర్. ఫోర్బ్స్ 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో పివి సింధు ఎన్నో స్థానం దక్కించుకుందంటే 16. ఏ జట్టు మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడంటే దక్షిణాఫ్రికా. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. అంటువ్యాధి సంసిద్ధత అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 27. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.